రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. జర్నలిస్టుల అరెస్ట్ సంచలనంగా మారింది. ఎన్టీవీ ఛానల్ కి సంబంధించిన జర్నలిస్టుల అరెస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓ మంత్రి మహిళా ఐఏఎస్ వార్తా విషయంలో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఐఏఎస్ అధికారుల సంఘం ఫిర్యాదు మేరకు అరెస్ట్ జరిగింది. అయితే ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ తో పాటుగా రిపోర్టర్లు పరిపూర్ణాచారి, సుధీర్లని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక ఇలాంటి ప్రొసీజర్ లేకుండా నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారనేది అటు జర్నలిస్ట్ సంఘాలు భావిస్తే జర్నలిస్ట్ సంఘాలు ఆగ్రహం వెలుగక్కుతూ ఉన్నాయి. జర్నలిస్టుల అరెస్టు పైన మాజీ మంత్రి కేటీఆర్ అండ్ హరీష్ రావు కూడా చాలా ఆగ్రహం గురయ్యారు. ఏకంగా డీజీపీతో హరీష్ రావు మాట్లాడుకోవడం, కేటీఆర్ కూడా ట్వీట్ చేయడం సంచలనంగా వారు ఇక్కడ ఫొటోస్ మనం చూస్తున్నాం. సో అటు దొంతు రమేష్ అండ్ పరిపూర్ణాచారి ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్న విజువల్స్ మనం చూస్తున్నాం. అర్ధరాత్రి సమయంలో పోలీసులు వారి ఇంటికి వెళ్ళి డోర్లు బద్దలు కొట్టి అరెస్ట్ చేశారనేది అటు కేటీఆర్, హరీష్ రావు తమ ట్వీట్లో మెన్షన్ చేసుకొచ్చారు. అయితే అక్రమ అరెస్టులు అని చెప్పి కేటీఆర్, హరీష్ రావు పలువురు బీఆర్ఎస్ నేతలు భావిస్తూ ఉన్నారు. మా అబ్బాయి 6th కి వచ్చాడు, స్కూల్ మార్చాలండి. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా.